హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు నేను తోటకూర వేపుతున్నానండి. పోపులు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు ఒలిసి పెట్టానండి. అంటే నేను ఉల్లిపాయ వేస్తాను, బాగుంటుందని కమ్మగానే. పొయ్యి మీద బాండి పెట్టాను. స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించానండి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడవ్వాలి. ఎల్లుల్లిపాయలు, పోపులండి. బాగా వేగిపోవాలి పోపులు. పోపులు వేగినాయి కదండి, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలండి, చిన్న ముక్కల కింద చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా వేగాలి. ఇవి కొంచెం వేగినాయండి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు తోటకూర పెట్టేసుకుందాము. తోటకూర కూడా పెట్టేసానండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మగ్గ పెట్టుకుందాము. మగ్గింది కదండి, ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఆకుకూరలో ఎప్పుడు తక్కువ వేసుకోవాలండి, ఉప్పు ఎక్కువ వేయకూడదు. ఆకుకూరలో కొంచెం ఉప్పు సాల్ట్ ఉంటుంది, అందుకు కొంచెం తక్కువ వేసుకోవాలి. కలిపేసుకుందాము. నేనైతే కారం అయినండి ఇందులోని, ఎండుమిరకాయ కారమే. కమ్మగా ఉంటుంది, అలాగైతే చాలా బాగుంటుంది. తోటకూర వేపుడు అయిపోయిందండి. అమ్మా ఇంకా తెల్లుండి వస్తున్నాను. అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి వెళ్ళిపోయింది కదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అమ్మా స్టవ్ కట్టేసానండి. తోటకూర వేపుడు రెడీ అయిపోయింది. ఉన్నానా? వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందన్న కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.